హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ ఐటమ్స్ అన్నీ కూడా యాక్చువల్లీ ఇన్ని కూడా పాత వీడియోస్ చేయండి. కానీ ఏమైందంటే నా వీడియోస్ ఛానల్ మొత్తం ప్రేమ హౌస్ షాప్ ఛానల్ అంతా పాతది హ్యాక్ అయిపోయింది. ఎవరు హ్యాక్ చేశారు. కారణం ఏంటంటే నాకు మొన్న నుంచి కొన్నిసార్లు కొద్దిగా థ్రెటనింగ్ కాల్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఎవరో ఈ రోజుల ప్రకారం ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పినా కూడా ఎవరికి నచ్చట్లేదు. సో అయిపోయింది, హ్యాక్ అయితే అయిపోయింది. నా వీడియోస్ సబ్స్క్రైబర్స్ మొత్తం అందరూ పోయారు. ఇప్పుడు ఇది కొత్త ఛానల్ అండి. మీరు కనుక ఆల్రెడీ నా పాత సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం దీన్ని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది కొత్త ఛానల్ కాబట్టి దీనిలో సబ్స్క్రైబర్స్ అయితే 0. మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్క్రాప్ నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నాను. ఈ సబ్స్క్రిప్షన్ చూసుకోండి. సేమ్ అలాగే ఏంటంటే కొంచెం షాప్ కూడా మేము అడ్రస్ మారుస్తున్నాము, వేరే అడ్రస్కి. మీకు ఈ ఛానల్ ఈ వీడియో లాస్ట్లో మీకు ఏంటంటే అడ్రస్ అది చెప్తాను మొత్తం అంతా కూడా. కొద్దిగా ఏమనుకోకుండా ఒకసారి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ చేసుకున్న సబ్స్క్రైబ్ నాకేమవుతుంది, కొద్దిగా హోప్గా ఉంటుంది, కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. ప్లస్ మీరు ఎక్కువ మంది రీచ్ అవుతే ఏమవుతుందంటే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుందండి. కొంచెం ఇది ఒక్కటే చేయండి. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు ఏమలేదు. ఇది ఏంటంటే రీచ్మెంట్. నాకు ఛానల్ పోయినది కూడా బాధలేదు, కానీ ఏంటంటే కస్టమర్స్ అందరూ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కొద్దిగా మిస్ అయ్యారని ఫీలింగ్లో అయితే ఉన్నాను. అదొకటే కొద్దిగా బాధేసింది. ఛానల్ పోతే మళ్ళీ నేను ఛానల్ చేసుకుంటాను, మళ్ళీ వీడియోస్ చేస్తాను, మళ్ళీ చేయగలను, ప్రాబ్లం లేదు. కొద్దిగా సబ్స్క్రైబ్ వల్ల కొద్దిగా ఇబ్బంది. సో మీరు మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూస్తే ఏమవుతుందంటే ఎక్కువ మంది రీచ్ అవుతుంది. హాయ్, హలో, నమస్తే. నేను మీ సదరు చేసినప్పుడు ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే మీరు చూస్తున్నాక ఇది మీకు ఆర్డర్స్ ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, స్నాప్డీల్లో, అలాగే మా వెబ్సైట్లో అన్నిట్లో వస్తూ ఉంటాయి. దీన్ని అసలు మేము ఎడిటింగ్ చేస్తూ ఉంటామండి. అంటే ఫోటో తీసేది కూడా డిఎస్ఎల్ఆర్ కెమెరాతో ఫోటో తీస్తాము మా టీంతో. దాని తర్వాత మనకు వచ్చేసరికి గ్రాఫిక్ డిజైన్తో మనం ఎడిటింగ్ చేసుకుంటాము. ఆ ఎడిటింగ్ కూడా మీకు ఒకసారి చూపిద్దామని మీకు అనిపించింది నాకు. సో మీకు ఒకసారి ఎడిటింగ్ చూపిస్తే అట్లా అనిపిస్తుంది. మేము ఎడిటింగ్ ఏం చేస్తాము, ప్రాసెస్ ఏంటి అంటే ఒక ఫోటోషాప్ తీసుకొని ఎన్ని వర్క్స్ ఉంటాయి అనమాట. ఒక ప్రోడక్ట్కి మేము 3 ఫొటోస్ తీసుకుంటామండి. ఒకటి వచ్చేసేసి ఇలా మీకు ఫోల్డెడ్ పిక్ ఉంటుంది, అంటే షర్ట్ మనకి మడతపడినప్పుడు ఎట్లా ఉంటుంది అలాగా. ఇది అలా 3 పిక్స్ తీసుకుంటాము. 3 పిక్స్ తీసుకుని ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ అయితే చెక్ చేసుకొని మంచి అంటే మీకు ఓవరాల్ లైటింగ్స్ అయితే ఉంటాయి మన దగ్గర. ఫ్లాష్ అయితే వేయకుండా డిఎస్ఎల్ఆర్ కెమెరాతో సెట్టింగ్స్ పెట్టుకొని మేము దీనికి ఫోటో తీస్తాము. ఐ క్యాచ్ కలర్ వచ్చేలా తీస్తాం. తీసిన తర్వాత ఇలా మీరు చూస్తున్నారు కదా, దీన్ని ఏంటంటే మనకి మనకి ఐ క్యాచ్ కలర్కి ఫోటో తీసిన దానికిను ప్రోడక్ట్కి సేమ్ అయితే ఎగ్జాక్ట్గా రాకపోవచ్చు. సో అప్పుడు మేము ఏం చేస్తామంటే ఇలా ఎడిటింగ్ పెట్టుకుంటాము. ఎడిటింగ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఫోటోలో ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ మీకు 90% అట్లాగే రావడానికి మేము ట్రై చేస్తాం. ఎందుకంటే 90% వస్తుంది, 100% ఎందుకు రావట్లేదు అంటే కనుక ఇది ఫోన్ మౌంటర్ సెట్టింగ్స్. కానీ మీకు సిస్టమ్ మౌంటర్ సెట్టింగ్స్ అవ్వచ్చు, ఫోన్ మౌంటర్ సెట్టింగ్ అవ్వచ్చు. ఒక్కొక్క ఫోన్ ఒకలా ఉంటుంది మౌంటర్ సెట్టింగ్స్. ఇప్పుడు సామ్సంగ్ ఒకలా ఉంటుంది, వివో ఒకలా ఉంటుంది, యాపిల్ ఫోన్ ఒకలా ఉంటుంది. సో అలాగా మారిపోతూ ఉంటాయి. మీరు చూసారు ఎగ్జాంపుల్ మీకు ఇది ఏంటంటే ఒక్కొక్క ఐటమ్ 3 ప్రోడక్ట్స్ ఒక్కొక్క ప్రోడక్ట్కి 3 ఫోటోస్ తీసుకుంటాం, ఒకటే కాదు. ప్లస్ మళ్ళీ ఒక ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే 6 MB to 8 MBకి ఒక ఫోటోకి నాకు వచ్చే స్పేస్ వస్తుంది. దాన్ని మొత్తం ఎడిట్ చేసుకొని దాన్ని మళ్ళీ కంప్రెస్ చేసుకుంటే కానీ మనకి ఆ ప్రోడక్ట్ లైవ్ అనేది ఎగ్జాక్ట్గా రాదు, ఆ పిక్చర్ క్లారిటీని ఎగ్జాక్ట్గా రాదు. మీరు ఇప్పుడు గమనిస్తాను, ఇది సెకండ్ ఫోటో అండి. ఫస్ట్ ఫోటో వచ్చేసి మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా ఫోల్డెడ్ పిక్ పెడతాం. సెకండ్ పిక్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే జూమ్ పిక్లో పెడతాం అనమాట. ఆ జూమ్ పిక్లో పెడితే ఏమవుతుందంటే క్లారిటీ అని తెలుస్తుంది. అలా మీకు ఫోటో ఎలా ఉంది, క్లారిటీ ఎలా ఉంది, జూమ్ చేస్తే మీకు మొత్తం అంతా క్లారిటీ తెలుస్తుంది. ఇవన్నీ కూడా చేసేది ఏంటంటే మీకు ఫోటో తీసినట్టుగా వస్తే అంటే ఇంత క్లారిటీ రాదు. రెండోది ఏంటంటే మీరు చూస్తున్న కలర్ ఒకలా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఇది మాట్లాడాలనుకుంటే ఇది లెమనల్లో కలర్ అండి. ఈ లెమనల్లో కలర్కి మనం ఫోటో తీస్తే ఏమవుతుంది, నాకు ఎల్లో షేడ్ అయితే వచ్చేసింది, లెమనల్లో షేడ్ రాలేదు. సో లెమనల్లో షేడ్ రావాలి అంటే కనుక మనం ఇలాగ డిజైనింగ్ పెట్టుకొని మీకు చేస్తే మీకు మొత్తం అంటే ఎడిటింగ్ పెట్టేసుకుంటే కనుక మనకి లెమన్ షేడ్ ఎగ్జాక్ట్గా ఐ క్యాచ్ కలర్ అయితే వస్తుంది. సేమ్ ఇది మీకు ఫ్లిప్కార్ట్లో దొరికిద్ది, విజేషో దొరికిద్ది, అమెజాన్లో దొరికిద్ది, అన్ని చోట్ల ఉంటుంది. కానీ ఏంటంటే ఇవన్నీ మీకు కొంతమంది కస్టమర్స్ని అడిగారు, సార్ ఇప్పుడు ఇది ఎంత 10 నిమిషాలు అయిపోతుంది కదా అని అంటున్నారు. దానికోసం చెప్దామని చేస్తున్నాం మీకు ఇది. అంటే అప్రాక్స్ మీకు ఫాస్ట్ చేసాము ఇదంతా మీకు అప్రాక్స్ 6 minutes 5 minutesలో అయిపోతుంది. ప్రోడక్ట్ వచ్చేసి జనరల్గా మాకు ఏంటంటే ప్రోడక్ట్ ఇచ్చడానికి ఫోటో తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి 3 to 4 hours పడుతుందండి మాకు. అది అలా ఎందుకు అంటే పర్ఫెక్షన్ కోసం అండి. పర్ఫెక్షన్ అంటే ఇప్పుడు కొంతమంది సెలెక్ట్స్ ఏం చేస్తారంటే ఎలా పడతారు ఫోటో తీసి ఇది పడితే ఎక్కిచ్చేస్తారు. ఫోటో అయితే గ్రేలా ఉంటుంది, మన దగ్గరికి వస్తే బ్లాక్ అలా ఉంటుంది, లేదా మనం బ్లాక్ పడితే గ్రేలా ఉంటుంది. ఎందుకంటే ఎడిటింగ్ చేస్తారు, ఇక ఫోటో తీస్తారు. మీకు ఎంత మంచి కెమెరా తీసినా లేదా ఎంత మంచి ఫోన్లో తీసినా కూడా మీకు ఐ క్యాచ్ కలర్ అయితే రాదండి. ఎందుకు రాదంటే వాళ్ళ సెట్టింగ్స్ వేరేలా ఉంటాయి. ఇప్పుడు మనం మనుషులు అనుకోండి, ఎగ్జాంపుల్ మీకు కెమెరాతో జనరల్గా ఏం చేస్తారంటే మనల్ని ఫోటో తీస్తారు, మనల్ని ఇంప్రూవైజ్ చేసి చూపిస్తుంది, కానీ దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ చేయడం ఏంటంటే మనల్ని ఇంకా అందంగా చూపిస్తుంది కాబట్టి మనకున్న దాని మీద సో ఇదే బాగుంది అనుకుంటాం. కానీ ఈ ప్రోడక్ట్స్ అలా ఉండకూడదండి. ప్రోడక్ట్లో ఎలా ఉండదంటే మనకి మీ ఐటమ్ ఫోటో ఏం చూపించామో
అదే మీకు రావాలి. సో ఏంటంటే అదే మీకు రావాలంటే ఏమవుతుందంటే మీకు కలర్ ఎడిటింగ్ చేసుకుంటే తప్ప ఎగ్జాక్ట్గా ఆ కలర్ అయితే రాదు. సో అది బాగున్నా బాగాలేకపోయినా మనం ఏం చేస్తాం, పిక్ని ఎడిట్ చేసుకుంటాం. ఎడిట్ చేసుకున్న తర్వాతే మీకు లైవ్లో చూపిస్తాం. ఇదన్నీ జస్ట్ పిక్ ఎడిటింగ్ వరకు చూపిస్తున్నాను మీకు ఐడియా కోసం, ఫాస్ట్ పెట్టి చూపిస్తున్నాము. రెగ్యులర్గా ఇంకా చాలా టైం పడుతుంది. ఒక ఐడియా కోసం ఒక 3 ప్రొడక్ట్స్ ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే ఫస్ట్ చూస్తుంది ఫోల్డెడ్ పిక్, తర్వాత జూమ్ పిక్, ఇది ఓవరాల్ ప్రొడక్ట్ వ్యూ అండి. ఓవరాల్ ప్రొడక్ట్ ఇలా వస్తుంది చెప్పేసి ఫోటో తీస్తున్నాము. సో ఎన్ని ఫొటోస్ చూసేసుకుంటా ఉంటే ఏంటి, ఆన్లైన్ వర్క్ అనేది కూడా ఒక ఈజీ కాదండి. మీకు ఆఫ్లైన్ వర్కే చెప్పాలంటే ఆఫ్లైన్ వర్క్ చాలా ఈజీ అండి. ఆఫ్లైన్ వర్క్ ఎందుకు ఈజీ అంటున్నామంటే కస్టమర్ వస్తారు, నచ్చితే కొంటారు, నచ్చకపోతే లేదు వెళ్ళిపోతారు, అయిపోతుంది. అక్కడ మ్యాటర్ క్లోజ్ అయిపోతే ఈవినింగ్ మనకైతే వచ్చేస్తుంది. ఇది ఆన్లైన్ వర్క్ అలా కాదండి. మేము ఐటెం వర్క్ తీసుకొచ్చుకోవాలి, ప్లస్ అలాగే దీన్ని ఫొటోస్ తీయాలి, మంచి లైటింగ్లో ఫొటోస్ తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం మీకు ఎడిటింగ్ చేసుకోవాలి, ఎడిటింగ్ తర్వాత అప్లోడింగ్ చేసుకోవాలి. ఇంత చేసిన తర్వాత కూడా ఏమవుతుందంటే ఆర్డర్ వస్తుందా అనేది మంచి డిస్కౌంట్ బట్టి, బ్రాండ్ని బట్టి ఉంటుంది. డిస్కౌంట్స్ బ్రాండ్స్ని బట్టి మనకు ఆర్డర్స్ వస్తాయి, కానీ మనకు రెగ్యులర్గా అయితే బ్రాండ్స్ మూవీని ఆర్డర్ పెట్టిన తర్వాత కస్టమర్ తీసుకుంటాడా అంటే తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు. ఎందుకంటే తన రీజన్స్ అనుకుంటాయి. మన కస్టమర్ అయితే అనడానికి అయితే ఏమీ లేదు, వాళ్ళ కాన్సెప్ట్స్ వాళ్ళు. సో ఎన్ని ఉన్నాయి కాబట్టి నా దృష్టిలో ఏంటంటే ఆన్లైన్ అనేది ఒక రిస్కీ ప్రాసెస్ అండి. బాగానే ఉంటుంది అందరూ అనుకుంటారు, ఆన్లైన్ బాగానే ఉంటుంది, బాగా చూస్తుంది అనుకుంటారు. ఆన్లైన్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే రిస్క్ కూడా ఎక్కువ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఐటమ్ తెచ్చుకోవడం, పెట్టుకోవడం, ఆఫ్లైన్ అమ్ముకోవడం ఒక ఎత్తు, ఆన్లైన్లో సేల్ చేయడం అనేది అదొక ప్యాటర్న్ వేరు. ఎందుకంటే దానిలో మనకి ఆర్డర్స్ రిటర్న్స్ వస్తాయి, మెయిన్ 30% రిటర్న్స్ కూడా వస్తూ ఉంటాయి. చెప్పలేమండి ఇదేంటి రిటర్న్స్ ఎందుకు వస్తాయి, ఏం వస్తాయి, ఐటమ్ అందరు ఉండొచ్చు, మైండ్ ఉండకపోవచ్చు, కస్టమర్ ఉండకపోవచ్చు. రెండోది ఏంటంటే కస్టమర్ చూసిన తర్వాత దాని ఫోటో నా ఫోన్లో డార్క్ ఉంది, ఫోన్ లైట్గా ఉంది అన్నట్టుగా అనుకుంటూ ఉండొచ్చు. సో రకరకాల రీజన్స్ వాళ్ళు పెడతా ఉంటారు. వాళ్ళు మ్యాక్సిమం మన కస్టమర్ అయితే తీసుకోవాలని చూస్తాము, వాళ్ళు తీసుకోకపోయినా ఏమైతే మనకి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రిస్క్ ఎక్కువ అవుతుందండి. ఆన్లైన్ మీరు పెడదాం అనుకుంటే కానీ సజెషన్ ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ బాగానే ఉంటుంది. కానీ చూసారు కానీ వీడియో ఇంతవరకు యాక్చువల్లీ ఇవన్నీ కూడా పాత వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాము. ఎందుకంటే నా ఛానల్ హ్యాక్ అయింది, మీకు స్టార్టింగ్ చెప్పాను కదా. సో ఇవన్నీ కూడా కొత్త మనకి ఏంటంటే ఈ వీడియోస్ పాతవి కానీ మొత్తం సబ్స్క్రిప్షన్ చూసుకోండి. మాకు ఇది వచ్చే అడ్రస్ కూడా మారిందండి. నా ఫోన్ నెంబర్ చెప్తాను, 9491753575 అండ్ 7075087065. వెబ్సైట్ ఉంది www.vijayshop.in. అలాగే మాది అడ్రస్ కూడా కొత్త అడ్రస్ మారిందండి. నేను అయితే కనుక పాత దానిలో ఏమవుతుందంటే నేను ఉంటాను, కొత్త బ్రాంచ్లో నేను ఉంటాను. నన్ను కలవాలనుకున్నా, నా వీడియోస్ చూడాలనుకున్నా, మొత్తం నా గురించి సజెషన్ కావాలన్నా మీరు అక్కడ ఆ షాప్కి రావచ్చు. ఇది విజయవాడలోనే, పాస్ షాప్కి ఈ షాప్కి అప్రాక్స్ కిలోమీటర్ దూరం అండి, పెద్ద దూరం ఏం కాదు. ఎక్కడంటే ఏలూరు రోడ్ అండి. ఏలూరు రోడ్ వచ్చేసరికి మా విజయటాక్ సెంటర్ ఉంటుంది. విజయటాక్ సెంటర్ దగ్గర సోనో విజన్ ఆపోజిట్లో రామ మందిరం ఉంటుంది. రామ మందిరం సందులోకి వస్తే కోటైమిస్ ఉంటుంది. కోటైమిస్ పక్కనే బెసైడ్ ఆనుకుని పెట్టాము. సేమ్ అది మీకు ఏమవుతుందండి, యాక్చువల్ మీకు ప్రెజెంట్ నేను చేసే వీడియో ఓల్డ్ షాప్లో చేస్తున్నాను. ఇది కొంచెం ఓన్ బిల్డింగ్ వల్ల మీకు ఇదంతా స్టోర్ గదులుగా ఉంటుంది. న్యూ స్టోర్ ఏమవుతుందంటే కొంచెం పెద్ద షాప్లో తీసుకున్నాం, 200 సెఫ్ట్ తీసుకొని ఒకటి షోరూమ్లో పెడుతున్నాము. కస్టమర్స్కి ఏమవుతుందంటే మెయిన్ ప్యాటర్న్ కూడా కారణం ఏంటంటే లుకింగ్ అనేది మీకు ఏమవుతుందంటే ఇదంతా మాది అప్రాక్స్ ఒక 7 రూమ్స్. ఇవన్నీ మీకు కొద్దిగా గదులు ఉండడం వల్ల కస్టమర్స్ కూడా అర్థం కావట్లేదు. సో అర్థం అవ్వని ఆలోచనలో నేను ఏంటంటే ఒక కొత్త షాప్ పెట్టి మొత్తం అంతా ఒకే దగ్గర పెట్టామనుకోండి, కస్టమర్ లుకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూయింగ్ పాయింట్ కూడా చాలా బాగుంటుంది ఆలోచనలో కొత్తగా షాపు పెడుతున్నాము. అది కూడా మీకు నన్ను కలవాలంటే అక్కడ రావచ్చు. చెప్పాక అడ్రస్ మీకు విజయవాడ ఏలూరు రోడ్డు విజయటాక్స్ దగ్గర రామందిరం, సోనో విజన్ ఆపోజిట్ రామందిరం ఉంటుంది. రామందిరం సందులోకి వస్తే ఆనుకొస్తుందండి, మెయిన్ రోడ్ కాదు, ఏలూరు రోడ్లోనే. సందులోకి వస్తే మీకు ఏమవుతుందంటే కోటైమిస్ అని వస్తుంది. అక్కడ ఎవరైనా చెప్తారు కోటైమిస్ అంటే, దాని పక్కనే మన షాప్ కనబడుతుంది, రేమాడ్ హోల్సేల్ షాప్ అని కనబడుతుంది. ఇదే పేరు ఉంటుంది సార్, రేమాడ్ హోల్సేల్ షాప్ అని ఉంటుంది. మీ డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. నెంబర్స్ ఆల్రెడీ చెప్పాను కదా, 9491753575 అండ్ 7075087065. వెబ్సైట్ కూడా ఉంది చెప్పాను మీకు. వెబ్సైట్ వచ్చేసరికి vijayshop.in. అలాగే మీకు మార్నింగ్ 10:30 AM టు నైట్ 9 PM దాకా ఉంటాను. సండే కూడా ఉంటాం, కావాలంటే ఇబ్బంది లేదు. మీరు నాకు సండే ఒకసారి సాటర్డే ఫోన్ చేస్తారండి, ఇబ్బంది అంతగానే ఏం లేదు. ప్రెసెంట్ అయితే మీకు ఏంటంటే ఈ వీడియోస్ అయితే ఎంతవరకే, కానీ ఇలా చేస్తూ ఉంటాను. మీకు ఇంకా చాలా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. నా వీడియో హ్యాక్ అని చాలా ఫీల్ అవుతున్నాను. ఇంకా అలా అప్పుడు కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకొని చేయగలుగుతున్నాను. ఉంటా అండి, నమస్తే. మీ శతకోటి సతీష్ కంపన.